ప్రైజ్ లార్డ్. సమస్త మహిమా ప్రభావములు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి చెల్లునుగా. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు వర్తమానం ఏంటో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అశ్రద్ధ వల్ల శాపం కొని తెచ్చుకున్నవారు, అలాగే శ్రద్ధ కలిగి ఆశీర్వాదం తెచ్చుకున్నవారు. మొట్టమొదటిగా ఆదికాండం 27వ అధ్యాయము 14 నుంచి 30 వరకు. యాకోబు శ్రద్ధ గలవాడు. రెండవది ఆదికాండము 27వ అధ్యాయము 31వ వచనం నుంచి 42వ వచనం వరకు. ఏశావు అశ్రద్ధ గలవాడు. మూడవది మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. బుద్ధిగల కన్యకలు శ్రద్ధ గలవారు. నాలుగవది మత్తయి సువార్త 25వ అధ్యాయము 10 నుంచి 12 వరకు. బుద్ధి లేని కన్యకలు అశ్రద్ధ గలవారు. సామెతలు 10వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి మరి ఈ వర్తమానాన్ని మీ యొక్క సంఘములో ప్రార్థించి ప్రకటించేవారుగా మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి. అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగా. ఆమేన్.